హాయ్ అండి, నేను ఝాన్సీని. ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక పచ్చడి ఇది. మామిడికాయలు వస్తుంటే మనం అప్పటికప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆవకాయ వేస్తాం కదండి, ఆ పచ్చడి అన్నమాట. నిన్న కూరగాయలకి వెళ్తే ఇక్కడ 2 కాయలు తీసుకొచ్చాను. అది ఆవకాయ ఎలా కలుపుతానో చూపిస్తాను. ఇవన్నీ కట్ చేసి పెట్టాను. 2 కాయలకి ఈ ముక్కలు వచ్చినాయి అన్నమాట. అంటే దాదాపు ఈ కప్పు నిండా అయినాయండి ఈ ముక్కలు. ఈ 1 కప్పు ముక్కలు అయితే దాంట్లో ఒక పావు వంతు కారం, ఆవపిండి, మెంతిపిండి కలిపి ఒక పావు కంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. దానికి కొంచెం గుజ్జుగా ఎక్కువ కావాలంటే ఒక పావు వేసుకోవచ్చు ఈ కప్పులో. దానికి సరిపడా ఉప్పు, నూనె వేసి కలిపేయడమండి. అయితే ఇప్పుడు అది ఎలా కలపాలో నేను చూపిస్తాను. ఈ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం మెంతులు వేపేసి అది కొంచెం వేడిగా ఉండగానే దాంట్లోనే కొంచెం ఆవాలు వేసానండి. అంటే ఆవాలు గ్రైండర్లో కానీ కొంచెం ఇట్లా ఆయిల్గా వచ్చేసి సరిగ్గా నలగవు కదా. కొంచెం ఆ మెంతులు వేపిన కడాయిలో వేస్తే కొంచెం వేడి అయ్యి మనకి మిక్సీ చేసుకున్నప్పుడు చక్కగా మెత్తటి పొడిలా అవుతాయి అన్నమాట. ఇట్లా పొడి ఆవాలు మెంతులు కలిపిన పొడి అండి ఇది. పసుపు, ఒక 1 స్పూన్ పసుపు కూడా కలుపుతాం. ఇప్పుడు ఇది ఎలా కలపాలో చూపిస్తాను నేను. ఈ ఆవాలు మెంతుల పొడి వేసేస్తున్నానండి. అట్లాగే కారం ఒక పావు అన్నాను కదా, ఈ కప్పు నిండా వచ్చినాయి మామిడికాయ ముక్కలు. దీంట్లో పావు వంతు కారం వేస్తున్నాం. పచ్చికారం వేసుకుంటాం కదండి ఆవకాయలు. పసుపు ఒక పావు స్పూన్. ఇది ఇంట్లో పట్టించిన పసుపేనండి. కొమ్ములు ఎండలో పెట్టి శుభ్రంగా కడిగి ఆరిపోసి ఎండలో పెట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను. కట్ చేసిన దాన్ని మరక పట్టిస్తే మనకి ఇంట్లో మంచి పసుపు రెడీ అవుతుంది కదా. పసుపు బయట కొంటే కలర్ కలుస్తుంది అంటారు కదా, అందుకని పసుపు కారం అవన్నీ ఎప్పుడు బయట కొనండి, ఇంట్లో తయారు చేసుకుంటాం మేము. మా అమ్మ గారు కూడా అలాగే చేసేవాళ్ళు, మాకు అదే అలవాటు అవుతుంది. మా పిల్లలు కూడా అలాగే నేను రెడీ చేసి పంపుతానండి. అయితే ఉప్పు చూద్దామండి, ఉప్పు వేద్దాము. ఉప్పు ఒక 4 స్పూన్లు వేసానండి. మళ్ళీ చూసుకొని మనం కలుపుకోవచ్చు అన్నమాట. తర్వాత అయినా కలుపుకోవచ్చు. రేపు ఒకసారి పచ్చడి కలిపినప్పుడు ఉప్పు చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. కొంచెం ముందు అంతా బాగా కలిసేట్టుగా కలిపేసుకొని ఇప్పుడు నూనె వేస్తానండి. పల్లి నూనె వేస్తున్నాను. అదే నిలవ పచ్చడి అయితే నువ్వుపప్పు నూనె వేస్తానండి. ఇది టెంపరీనే కదా అనేసి పల్లి నూనె వేసేస్తాను. కానీ నువ్వుపప్పు నూనెతో బాగుంటుందండి. నిలవ పచ్చడి మాత్రం నువ్వుపప్పు నూనె. ఎప్పుడు ఏఎస్ఆర్ బ్రాండ్ అంటారు కదా, అదే ఆ బ్రాండ్లోనే తెప్పిస్తాను నేను. బాగుంటుంది.
ఈ వీడియో తీసే హడావిడిలో వెల్లుల్లిపాయలు ఉంచుకోవడం మర్చిపోయానండి. దీంట్లో కొంచెం ఒక 2 పాయలు, పెద్ద పెద్ద పాయలు వెల్లుల్లి పొట్టు తీసేసి కలపాలి. నేను తర్వాత కలుపుతాను. ఇప్పుడు అది కూడా తీస్తే ఇక్కడ కూర్చున్నానంటే లేట్ అయిపోతుంది కదా వీడియో చేయడం. వీటితో పాటు అసలు యాక్చువల్గా వేసేసి కలిపేయాలి. పర్వాలేదు, తర్వాత ఇప్పుడు ఒలిచి దాంట్లో కలిపేసి ఒక్కసారి గరిటతో కలుపుతాను అనమాట. ఇలా శుభ్రంగా కలిపేసేసి మూత పెట్టి ఉంచుకుని మళ్ళీ రేపు ఉదయమే ఒకసారి కలపాలండి. రేపు ఉదయమే కలపాలి, మళ్ళీ ఎల్లుండి ఒకసారి కలపాలి. శుభ్రంగా కింద పైకి ఇట్లా కలిసేట్టుగా కలిపేసేసుకుని ఈ టెంకలు మా వారు ఏమన్నారు వేసానండి. టెంక దీంట్లో కొంచెం ముక్కకంతా పట్టేట్టు కలిపితే గబుక్కన బూజు రాకుండా ఉంటుంది. ఉప్పది కలుస్తుంది కదా, ఇలా కలిపితే బాగా కలుపుకోవాలి. కొంచెం నూనె వేద్దామండి. అయితే ఏమవుద్దంటే ఇప్పుడే నూనె పైకి తేలేట్టుగా పోయక్కర్లేదు. మనం రేపు ఎల్లుండి చూస్తాం కదా, అప్పుడు ముక్కల్లోంచి ఆ పుల్లటి రసం కూడా ఊరుతుందండి. మామిడికాయలోంచి ఊరినప్పుడు ఏమవుతుందంటే ఆ రసము నూనె కలిపి పైకి తేలుతుంది అనమాట. అప్పుడు చూసుకుని ముక్కలు మునిగేట్టుగా ఉందో లేదో అప్పుడు గమనించుకుని అప్పుడు కొంచెం మళ్ళీ నూనె కలుపుకోవచ్చు మూడో రోజు. ఇవి 2 కాయలండి, ఆ సైజు ఉన్నాయి కాయలు. పులుపు ఉంది బాగా. నూనె ఇలా చూసుకుని వేయడమేనండి. ఇప్పుడే ముక్కలు మునగా నూనె అయితే మాత్రం వేసుకోకర్లా, మూడో రోజు చూసుకునే వేసుకోవాలి. ఆ రసము అది కలిపేసి పైదాకా వచ్చేస్తుంది. అప్పుడు నేను వీలైతే చూపిస్తాను. ఇదిగోండి పచ్చడి, ఆవకాయ రెడీ. దీంట్లో ఇంకొంచెం వెల్లుల్లి రెబ్బలు వేయాలి, నేను తీసుకొచ్చి వేస్తాను. ఇట్లా కొలిచేసుకుని పొట్టు తీసేసి వేసేయాలన్నమాట. దాంట్లో పొట్టు తీయాలండి కంపల్సరీ. కొంచెం 4-5 కలిపి చూపిస్తాను మీకు, మిగిలిన నేను తర్వాత వచ్చుకుని వేస్తాను. ఒక 1-2 పాయలు వేసేసుకోవచ్చండి వెల్లుల్లిపాయలు. అవి కూడా పుల్లగా అయ్యి బాగుంటాయి కదా తినడానికి. ఇట్లా చేసుకుని వేయాలన్నమాట. ఇవి వెల్లుల్లిపాయలు కూడా తింటే కొంచెం కొలెస్ట్రాల్ అది ఉండదని అంటున్నారు కదా. ఏంటో మరి 2 రకాలు చెప్తారండి. మన ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఆ సద్గురుగా చెప్పడం అయితే వెల్లుల్లిపాయకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఊరికే తినకూడదు అన్నట్టు ఆయన చెప్తారు. కానీ మనకేమో చిన్నప్పటి నుండి అలవాటు కదా వెల్లుల్లిపాయలు వేసుకోవడం.
కొంచెం అన్నా వేయకపోతే మనకి రుచి అనిపించదు. ఆవకాయలు బాగానే వేస్తాము, పచ్చళ్ళు అన్నిటితో కొంచెం వేస్తాం కదండి బాగానే. కానీ మరి ఈ మధ్య అలా చెప్తున్నారు, వెల్లుల్లిపాయ కూడా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉండి అది మందులానే వాడాలి కానీ మామూలుగా ఎక్కువ వాడకూడదు అన్నట్టు అంటున్నారు. మరి మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం కదా, మనకేమో అలవాటు ఇది. ఇదండి ఇలా ఇవి కూడా వేసి ఫ్రిడ్జ్లో కలిపేసుకోవడం. కలిపేసుకుని మూత పెట్టి ఉంచేస్తాను. మళ్ళీ రేపు రొద్దుట కలుపుతాను అన్నమాట. దాదాపు ఒక 10 స్పూన్ల దాకా వేసానండి, ఆ టేబుల్ స్పూన్తో. ఇప్పుడు నూనె ఇంక పెద్ద అవసరం ఉండదని అనుకుంటున్నాను. ఆ రసం ఊరుతుంది కదా, సరిపోవచ్చు. లేదంటే ఇప్పుడు చూసుకొని వేసుకుంటాం. ఇదేనండి ఆవకాయ కర్రీ. ఇది ఇలా మూత పెట్టేసుకుని ఉంచుకోవటం. మూడో రోజు ఉప్పు కలిపి ఉప్పు చూసుకుని తగ్గితే కొంచెం కలుపుకొని ఏదైనా ఎయిర్ టైట్ గాజువి ఉంటాయి కదండి, గాజు బాటిల్స్, వాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టినా ఉంటుంది, కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం సేఫ్ అన్నమాట. సరేనండి, ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి.